వెల్కమ్ టు అవర్ ఛానల్. షార్ట్ వీడియోలో భాగంగా ఈరోజు కాన్సెప్ట్ చూసినట్లయితే దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ఇన్ ఇండియా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 2026 నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సో ఈ నేషనల్ రైల్వే ప్లాను ఒక 7 ప్లాన్స్ని 7 లక్ష్యాలని మరియు 6 ఎక్స్టెన్షన్ ప్రాజెక్టుల ద్వారా ఈ 2051 నాటికి దాదాపుగా 7,987 కిలోమీటర్స్ వరకు విస్తరించాలని చెప్పేసి నేషనల్ రైల్వే ప్లాన్ అనేది దాని లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా మరి 13 బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్ని టార్గెట్ చేసుకోవడం జరిగింది. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ముంబై టు అహ్మదాబాద్ ప్రజెంట్ ఏదైతే స్టార్ట్ అవబోతుందో అది ముంబై టు అహ్మదాబాద్, నెక్స్ట్ ఢిల్లీ ఆగ్రా లక్నో వయా మీదుగా వారణాసి వరకు, 3వ ఢిల్లీ చండీగఢ్ అండ్ అమృత్సర్, 4 ఢిల్లీ ఉదయ్పూర్ అండ్ అహ్మదాబాద్ అండ్ ముంబై నాసిక్ నాగపూర్, ముంబై హైదరాబాద్ అండ్ చెన్నై బెంగళూరు అండ్ మైసూర్. సో ఈ 7 లక్ష్యాలు మరియు 7 కార్డర్స్ అండ్ 6 ఎక్స్టెన్షన్స్ ఆఫ్ 7,987 కిలోమీటర్స్ వరకు విస్తరించాలని చెప్పేసి మరి 2015 వరకు నేషనల్ రైల్ ప్లాన్ ఈ లక్ష్యాలను పెట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మరి ఈ ప్రస్తుతం ఉన్న ఈ ముంబై టు అహ్మదాబాద్ ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏదైతుందో దాని లక్ష్యాలను కానీ మనం చూసినట్టయితే ఏ విధంగా దీన్ని తీసుకెళ్తున్నారు అని చూసినట్టయితే అహ్మదాబాద్ ముంబైల మధ్య 2026 నాటికి దేశంలోని తొలి బుల్లెట్ ట్రైన్ సర్వీస్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 508 కిలోమీటర్ల ఉన్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణము 2028కి పూర్తి స్థాయి విస్తరణ పూర్తవుతుంది. అంటే 2026 నాటికి అందుబాటులోకి వస్తే మరి 2028 నాటికి పూర్తి స్థాయి విస్తరణ కంప్లీట్ అవుతుందని జపాన్కు చెందిన షింకన్సెన్ టెక్నాలజీ సహాయంతో ఈ షింకన్సెన్ టెక్నాలజీ గుర్తుపెట్టుకుని దీన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కంపెనీ సహాయంతో దీన్ని నిర్మిస్తున్నారు, ఏ దేశం యొక్క కంపెనీ సహాయంతో నిర్మిస్తున్నారు అని అడగడానికి అవకాశం ఉంటుంది. షింకన్సెన్ టెక్నాలజీ సహాయంతో 1.10 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. సో 2026 నాటికి దక్షిణ గుజరాత్లోని సూరత్ విలిమోరా మధ్య మొదటి దశ బుల్లెట్ రైల్ సర్వీస్ను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. సో 2026 నాటికి దక్షిణ గుజరాత్లోని సూరత్ విలిమోరా మధ్య మొదటి దశ బుల్లెట్ సర్వీస్ను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంటే గతంలో అహ్మదాబాద్ నుంచి ముంబైకి 160 km/h వేగంతో ట్రైన్ ద్వారా చేరుకోవడానికి 6.5 గంటల సమయం పట్టేది. అయితే ఈ బుల్లెట్ ట్రైన్ కానీ ఒకవేళ అందుబాటులోకి వస్తే దాదాపుగా 300 km/h వేగంతో కేవలం 2 గంటల్లోనే అహ్మదాబాద్ నుంచి ముంబైకి చేరుకోవచ్చు అని చెప్పేసి మరి ఇందులో క్లియర్గా ప్రకటించడం జరిగింది. సో దీని ద్వారా డబ్బు ఆదా అవుతుంది, సమయం అంతకంటే ఎక్కువ సమయం కూడా ఆదా అవుతుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ బుల్లెట్ ట్రైను దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన మరి స్థల సేకరణ కానీ చూసిన భూమి కేటాయింపులు కానీ చూసినట్టయితే ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 1400 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ మొత్తం పొడవును మహారాష్ట్రలో 156 కిలోమీటర్లు, దాద్రా మరియు నగర్ హవేలీలో 4 కిలోమీటర్లు మరియు గుజరాత్లో 384 కిలోమీటర్లుగా విభజించడం జరిగింది. ఓకే, సో బుల్లెట్ ట్రైన్ కారిడార్లో భాగంగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మరియు థానే జిల్లాలోని శిల్పటాల మధ్య 21 కిలోమీటర్ల సొరంగాన్ని నిర్మించనున్నారు. సో ఇది ఇంపార్టెంట్ మనకి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మరియు థానే జిల్లాలోని శిల్పటాల మధ్య 21 కిలోమీటర్ల సొరంగాన్ని నిర్మిస్తున్నారు. సో ఈ సొరంగంలోనే 7 కిలోమీటర్ల మేర సముద్ర గర్భ సొరంగాన్ని టన్నెల్ని కూడా నిర్మించున్నారు. చూసారా? సో ఈ సొరంగం ఏదైతే ఉందో దీంట్లో 7 కిలోమీటర్ల మేర సముద్ర గర్భ సొరంగాన్ని నిర్మించున్నారు, ఒక టన్నెల్ నిర్మిస్తున్నారు. సో ఇది దేశంలోనే మొట్టమొదటి సముద్ర గర్భ బుల్లెట్ ట్రైన్ టన్నెల్గా మారనుంది. సో ఈ విధంగా మరి బుల్లెట్ ట్రైన్ని అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు 506 కిలోమీటర్ల మేరకు దీన్ని కంప్లీట్ చేయాలని 2026 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి 2028 నాటికి
పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.